సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, ఈరోజు మన పాఠం 1 పేతురు 4వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు వినండి. క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు గనుక మీరు అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనండి. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించే మిగిలిన కాలము ఇక మీదట మనుజాస్యలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేకుండా ఉంటాడు. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటియందు నడుచుకుంటూ అన్యజనుల ఇష్టము నెరవేరుస్తూ ఉండడానికి గతించిన కాలమే చాలు. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుతూ మిమ్మల్ని దూషిస్తున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చడానికి సిద్ధముగా ఉన్నవానికి మీరు ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందునట్లు, ఆత్మ విషయములో దేవుణ్ణి బట్టి జీవించున్నట్లు వారికి కూడా సువార్త ప్రకటించబడింది. ప్రియ శ్రోతలు, వింటున్నారా? క్రైస్తవ శ్రమలు దేవుని పట్ల మనకు విధేయత కలిగిస్తాయి. ఆయన చిత్తానికి మనము విధేయులమవడానికి మనలను సిద్ధపరుస్తాయి. కడుపులో చల్ల కదలకుండా హాయిగా ఉండిపోతే మనకు ఆశీర్వాదాలు ఇవ్వకపోతాడా? ఆయన మనకు దీవెనలు అచ్చి ఉన్నాడు అనుకుంటే విశ్వాసులు పొరపడినట్లే. ఇదే మాటను భక్త పేతురు పునరుద్ఘాటిస్తున్నాడు. అప్పుడు జీవితం యొక్క ఆధ్యాత్మిక విలువలు మనకు కనపడవు. ఒక విశ్వాసిగా నీ జీవితానికి దేవుని దృష్టిలో ఎంత విలువ ఉందో నీవు గ్రహించాలి. దేవుడు తన బిడ్డలను శ్రమపడనిస్తాడు. ఎందుకని? మనల్ని పాపము నుండి దూరంగా ఉంచటానికి, ఆధ్యాత్మిక విలువలు మనకు నేర్పటానికి దేవుడు మనకు శ్రమలు, బాధలు రానిస్తాడు. దేవుని అనుమతితోనే శ్రమలు వస్తాయి. చాలామంది యువతీ యువకులు దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోలేకపోతున్నారు. శ్రమబాధితులకు దేవుని చిత్తము నెరుగగల మెళుకువ కలుగుతుంది. కీర్తనలు 66:10 వచనంలో దావీదన్నాడు, దేవా, నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేసే రీతిగా మమ్ములను నిర్మలంగా చేశావు. దేవుడు మనకు కఠిన పరీక్షలు పెడతాడు. శ్రమల ద్వారా మనము దేవునికి సన్నిహితులమవుతాము. మనకు మన గమ్యాన్ని గురించిన నూతన దర్శనం కలుగుతుంది. జీవితంలో ముందుకు పోగల చొరవ, చురుకుదనం అలవడుతుంది. మందకొడితనం మటుమాయమైపోతుంది. క్రీస్తు శరీరంలో బాధలు అనుభవించాడు గనుక మీరు అలాంటి మనస్సును ఆయుధంగా ధరించుకోవాలి. ఎందుకనగా శరీరంలో బాధలు అనుభవించిన వ్యక్తికి ఇక పాపంతో పనేమీ ఉండదు. ఈ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. 1 పేతురు 3వ అధ్యాయం 18వ వచనంలో పేతురు ఇంతకు ముందే అన్నాడు, మనలను దేవుని వద్దకు తేవటానికి అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి కూడా ఆత్మ విషయములో బ్రతికించబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడ్డాడు. ఈ 2 వచనాలను కలిపి చదువుకోవాలి. యేసు తన మానవ శరీరమందు మహాబాధను సహించాడు. ఆయన శరీరాన్ని చంపారు. దేవుడు చనిపోయాడు అనుకుంటున్నారా? ఆయన మానవ శరీరం హత్యకు గురి అయింది. దేవునికి జబ్బు చేయలేదు, ఆయన చనిపోలేదు. గాని బెత్లెహేములో పశుల పాకలో ఆయన ధరించిన మానవ శరీరం చంపబడింది. హెబ్రీ పత్రిక రచయిత చెప్పినట్లు ఆయన అన్ని విషయములలో మనలాగే శోధించబడ్డాడు. శ్రమ అంటే ఏమిటో ఆయనకు బాగా తెలుసు. ఆయన శ్రమ స్వయంగా అనుభవించాడు. రక్తం కార్చటం అంటే ఏమిటో ఆయన ఎరుగును. ఆయన తన రక్తం కార్చాడు, కన్నీరు కార్చాడు. ఆయన హృదయం బ్రద్దలైంది. ఆయన సంపూర్ణ మానవుడు. అలాంటి తన మానవ దేహమందు ఆయన చనిపోయాడు. తన శరీరమందు మానవుని పాపశిక్ష యేసు స్వయంగా భరించాడు. మానవుని పాపాల విషయంలో
యేసు పూర్తిగా పరిష్కారం చేశాడు. శిలువ మీద రుణపత్రాన్ని తన రక్తమూల్యంతో రద్దు చేశాడు. 1 పేతురు 2:24 ఇంతకు మునిపే చెప్పబడింది, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందారు. ఈ విధంగా పేతురు 3 సార్లు ఇదే పరమ సత్యాన్ని పునరుద్ఘాటించాడు. యేసుక్రీస్తు తన శరీరమందు మానవుని పాప శిక్షను తానే భరించాడు. అనగా క్రీస్తు పాపమందు చనిపోలేదు, పాపము క్రింద చనిపోలేదు. క్రీస్తు పాపము విషయమై చనిపోయాడు. ఆయన నా స్థానం తాను తీసుకున్నాడు. మానవులందరికీ ప్రత్యామ్నాయంగా మానవుల పాపము విషయంలో చనిపోయాడు. ఆ లెక్క ముగిసింది. మానవ పాపాల కోసం ఆయన మళ్లీ చనిపోవడం జరగదు. ఆయన మృతులలో నుండి లేచినందున ఇప్పుడు విశ్వాసుల తీర్పు రక్షణకు సంబంధించింది కాదు, అది బహుమానాల తీర్పు. విశ్వాసుల తీర్పులో క్రమశిక్షణ ఉంది. యోహాను సువార్త 5:24 ప్రభు అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచేవాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి నిత్యజీవములోనికి దాటి ఉన్నాడు. విశ్వసించని వాడు మృతుడు, మరణములో ఉన్నాడు. మార్తతో యేసు ప్రభు అన్నాడు, నేనే పునరుత్థానమును జీవమును. నాయందు విశ్వాసముంచినవాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నాయందు విశ్వాసముంచినవాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా? సువార్త ప్రకటించబడినప్పుడు కొందరు అంగీకరించి నిత్యజీవం పొందుతారు, కొందరైతే తిరస్కరించి మృతులుగానే నిత్యత్వంలోకి పోతారు. వాక్యం విని లోబడిన వారు సజీవులు, విననొల్లని వారు మృతులు. వారికి సువార్త ప్రకటించబడుతున్నది. దేవునికి స్తోత్రం. మరో మాట, శరీర విషయములో శ్రమపడినవాడు పాపముతో జోలి ఇక ఏమీ లేకుండా ఉంటాడు. అనగా పాపముతో తెగదింపులు చేసుకుంటాడు. పాపంతో నిమిత్తం లేదు, దాని సంగతి ముగిసింది, అయిపోయింది. పాపం బంద్ అయిపోయిందని అర్థం. పాపము నుండి పూర్తి విడుదల కలిగింది. శ్రోతలు గమనించండి, నీ శ్రమలను దేవుడు నీ మేలుకే సమకూడి జరిగేట్లు చేస్తాడు. నిన్ను నీ శ్రమలు పాపానికి దూరంగా ఉంచుతాయి. పాపం నుండి దూరంగా ఉండడమే కాదు, పాపము నుండి పూర్తి విడుదల, విమోచన ఆయన ప్రసాదిస్తాడు. పరిశుద్ధ క్రైస్తవ జీవితం జీవించగల సామర్థ్యమిస్తాడు. ఈ ఒక్క వచనంలోనే పౌలు రాసిన రోమాపత్రిక 6వ అధ్యాయమంతా ఇమిడ్చినట్లుంది. రోమాపత్రిక 6వ అధ్యాయంలో మన పరిశుద్ధ జీవిత సూత్రం వివరించబడింది. పేతురు మాటల్లో మనం దేవుని వాక్యం చేత పుట్టించబడిన వారము. దేవుని ఆత్మ దేవుని వాక్యంతో కలిసి దేవునికి ఒక కుమారుణ్ణి కంటాడు. ఈ విధంగా పుట్టిన దేవుని బిడ్డకు ఒక కొత్త స్వభావమున్నది. ఈ కొత్త స్వభావం పాపములో జీవించదు. లూకాసు వార్త 15వ అధ్యాయంలోని తప్పిపోయిన కుమారుణ్ణి చూడండి. అతడు తప్పిపోయాడు, పందుల కొష్టంలోకి చేరుకున్నాడు. దారి తప్పిన కుమారుడు. అతడు పందుల మధ్య ఉన్నాడే కాని అతడు పందికాడు. అతనిలో తండ్రి స్వభావమున్నది. అతని తండ్రి తన భవనంలో ఉన్నాడు కాని ఈ కుమారుడు పందుల కొష్టంలో పడి ఉన్నాడు. అతనిలో తండ్రి స్వభావం ఉంది కాబట్టే పంది తిండి తినలేకపోయాడు. పంది పొట్టు అతనికి సహించలేదు. తండ్రితో కలిసి రుచిగల వంటకాలు తిన్నవాడు పందుల కొష్టంలో ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాడు. ఎందుకని? వాడు కుమారుడు, పందికాడు. ఇక్కడ భక్త పేతురు అంటున్నాడు, ఇప్పుడు మీరు క్రీస్తుతో సంయుక్తపరచబడినవారు. నీవు క్రీస్తు దగ్గరికి వచ్చి రక్షించబడ్డావు, అనగా తిరిగి జన్మించావు. పరిశుద్ధాత్మ నీకు బాప్తిస్మమిచ్చాడు, అనగా నిన్ను యేసుక్రీస్తుతో సంయుక్తపరిచాడు. క్రీస్తు యేసుకు ఉన్న అదే మనసు, అదే తలంపు, అదే ఆలోచన నీకుండాలి.
క్రీస్తు పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు, సేవలో ఉన్నాడు, నీకోసం నాకోసం విజ్ఞాపన పరిచర్య చేస్తున్నాడు. తిరిగి జన్మించిన నీవు, దేవుని బిడ్డవైన నీవు, నూతన స్వభావము గల నీవు పాపములో ఎలా జీవించగలవు? విశ్వాసి రక్షణ శాశ్వతమైనది. పరిశుద్ధ జీవితం ఎంతో ముఖ్యమైనది. దేవుని బిడ్డ తప్పిపోయిన కుమారుని వలె పందుల మధ్య జీవించకూడదు. తండ్రి ఇంట ఉండవలసిన వాడు పందుల మధ్య ఎలా ఉండగలడు? పందుల బతుకు వేరు, దేవుని బిడ్డల జీవిత విధానం వేరు. భక్త పేతురు స్పష్టంగా చెబుతున్నాడు, దేవుడు నీకు అన్ని సదుపాయాలు చేశాడు. నీవు తిరిగి జన్మించావు. దేవుని ఆత్మ నీలో ఉన్నాడు. ఆత్మ బాప్తిస్మము పొందావు కదా, క్రీస్తుతో సంయుక్తమయ్యావు. నీవు దేవుని ఆత్మశక్తితో జీవించగలవు. శరీరానుసారిగా జీవిస్తే అపజయం తప్పదు అని రోమాపత్రిక 7వ అధ్యాయం కూడా చెబుతోంది. రోమాపత్రిక 8వ అధ్యాయం ప్రకారం దేవుడు తన ఆత్మను మనకిచ్చినందున మనమంతా జయజీవితం జీవించగలం. ఆత్మశక్తితో అత్యధిక విజయం సాధించగలం. మనం పాపము నుండి పూర్తి విడుదల పొందాము. నీవు నేను పాపములో జీవించాల్సిన బలహీనత మనకు లేదు. పాపములో దేవుని బిడ్డలు జీవించలేరు. పందుల మధ్యకు పోయినా అట్టే కాలం కుమారుడు అక్కడ నిలిచి ఉండలేదు. ఇది నిజం. ఒకరోజు అతడంటాడు, ఈ స్థితి దుర్భరం, నేను నా తండ్రి ఇంటికి వెడతాను. నీవు పాపములో జీవిస్తూ అది నీకు బాధ అనిపించకపోతే, అదే నీకు హాయి అనిపిస్తే అసలు నీవు రక్షించబడినావా అని సందేహం కలుగుతుంది. క్రైస్తవులు ఇది చెయ్యవచ్చా అది చెయ్యవచ్చా అని అడుగుతూ ఉంటారు. అధాటున అతడు పాపం చేసినా క్రైస్తవుడు వెంటనే అది దుర్భరమని దాన్ని వదిలిపెడతాడు. నూతన స్వభావము గల దేవుని బిడ్డ అన్ని విషయాలలో క్రీస్తును సంతోషపెట్టాలని చూస్తాడు. అందుకే దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకోవాలి. దేవుని వాక్యం అన్నప్పుడు అది పూర్తి బైబిలు. అక్కడొక వచనం ఇక్కడొక వచనం చదవటం కాదు. ఏవో నియమాలు కొన్ని తెచ్చి వాటితో కంచె నిర్మించటం కాదు. క్రీస్తు మనస్సు కలిగి జీవించాలి. దేవుని ఆత్మ నిన్ను నింపాలి. నీవు నీ దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టాలి. దేవునికి అపకీర్తి తెచ్చే వాటి నుండి పూర్తిగా విడుదల పొందాలి. ఈ శరీరంతో ఉన్న మిగతా కాలమంతా మానవ దురాశల కోసం కాదుగాని దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతాము. రోమాపత్రిక 8వ అధ్యాయం 5, 6 వచనాలలో ఇదే మాట చెప్పబడింది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానము అయి ఉన్నది. శరీరానుసారమైన మనస్సు మరణము అంటే ఏమిటి? ఒక వ్యక్తి తన రక్షణను పోగొట్టుకొనడు గాని దేవుని సహవాసాన్ని కోల్పోతాడు. 1 యోహాను 1వ అధ్యాయం 6వ వచనం, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుతూ సత్యమును జరిగించము. పాపంలో జీవిస్తూ దేవునితో ఎలా సహవాసం చేయగలవు? అది అసాధ్యం. క్రైస్తవ జీవితానికి అడ్డుదారులు లేవు, దగ్గర త్రోవలు లేవు. నిన్ను పాపానికి దూరంగా ఉంచడానికి దేవుడు నీకు శ్రమలు రానిస్తాడు. మీరు ఇంతవరకు బతికింది చాలు. ఇప్పటి నుండి దేవుని ఇష్టప్రకారం, దేవుని చిత్తప్రకారం బ్రతకాలి. వెనకటి జీవితం ఒక పీడకల, దాని జోలికి పోవద్దు. ఇప్పుడు మీరు క్రీస్తుతో సంయుక్తపరచబడిన వారు గదా. లోకంతో పరిగెత్తి పాపం చేయకూడదు. అలా చెయ్యలేము. దేవుని కోసం జీవించాలి. వెనకటి పాపాల నుండి వైదొలగాలి. కామవికారం, పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు, అసహ్యకరమైన విగ్రహ పూజలు మొదలైన పాపాలతో తెగదింపులు చేసుకోవాలి. ధనాపేక్ష విగ్రహారాధనతో సమానం. నీవు మనుషులను సంతోషపెట్టాలని చూస్తున్నావా, లేక దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టాలనుకుంటున్నావా? మనుషులను సంతోషపెట్టేవారు దేవుణ్ణి మెప్పించజాలరు. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో
యేసు ప్రభు అన్నాడు, లోకము మిమ్ములను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని మీరు ఎరుగుదురు. లోకం నీతో స్నేహం చేస్తున్నది అంటే నీలో ఏదో బలహీనత ఉంది. నీవు దేవుని బిడ్డవని తెలియగానే లోకము నిన్ను ద్వేషించటం మొదలుపెడుతుంది. నీవు దేవుని సంతానమైతే నీలో క్రీస్తు స్వభావమున్నది. నీవు యేసుక్రీస్తుతో సంయుక్తమైపోయావు. యేసు ఈ లోకంలో ఎంతో శ్రమపడ్డాడు, బాధలు భరించాడు. యేసు ఆరోహణమై వెళ్ళి నీలో ఉండి నీకు సాయం చేయడానికి పరిశుద్ధాత్మను పంపాడు. దేవుని బిడ్డలు అనాథలు కారు, వారిలో పరిశుద్ధాత్మ నివాసమున్నాడు. విశ్వాసులందరూ యేసు శరీరమైతే ఆ శరీరంలోకి నీవు బాప్తిస్మము పొందావు. పరిశుద్ధాత్మతో నిండిపోయిన మనం దేవుని కోసం జీవించగలం. మన స్వశక్తితో దేవుని కోసం ఒక్క క్షణం కూడా బ్రతకలేము. దేవుని శక్తితో ఆయన ఆత్మ మనలో ఉన్నందున ఉన్నత ప్రమాణాలు పాటించగలం. సజీవులకు మృతులకు తీర్పు తీర్చేవాడు దేవుడు. యేసు ప్రభువు లోకములోని సజీవులకు మృతులకు కూడా తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసులకు కూడా ఆయనే తీర్పరి. ఇక మానవ పాపముతో ఆయనకు నిమిత్తము లేదు. ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆయన మహిమ శరీరంతో లేచాడు. ఆయన దేవుని ఆత్మచేత బ్రతికించబడ్డాడు. ఇప్పుడాయన మహిమ శరీరంలో జీవిస్తున్నాడు. దేవుని సేవకు అంకితమైపోయిన మహిమ శరీరమది. ఆయనే దేవుడు గనుక దేవుని శరీరమది. మహిమ శరీరంతో ఆయన ఎక్కడికైనా వెళ్ళగలడు, ఏమైనా చేయగలడు. ఈ ప్రయోజనమునే క్రీస్తు మనకివ్వగలడు. పేతురంటున్నాడు, మీరు క్రీస్తు మనస్సును ఆయుధముగా ధరించుకొనండి. మనస్సు అంటే ఆలోచన, భావము అని అర్థం చేసుకోవాలి. తలంపు, ఇందులో నుండి తీర్మానం వస్తుంది. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో పౌలన్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.